బ్రేకింగ్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత తెలంగాణ యాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర పోస్టర్లు రూపొందించారు. మేధావులు విద్యావంతులతో భేటీలు చేస్తున్నారు. రేపు యాత్ర పోస్టర్ విడుదల చేయనున్నారు కవిత. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఫిబ్రవరి వరకు కూడా కవిత యాత్ర సాగనుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ యాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర సాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఈ యాత్ర పోస్టర్లు రూపొందించడం జరిగింది. అలాగే మేధావులు విద్యావంతులతో భేటీలు చేస్తున్నారు. రేపు యాత్ర పోస్టర్ విడుదల చేయనున్నారు కవిత. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఫిబ్రవరి వరకు కూడా కవిత యాత్ర సాగనుంది. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని చెప్తున్నారు కవిత. దీని దిశగానే యాత్ర కొనసాగబోతోంది. ఫిబ్రవరి నెల వరకు కూడా ఆమె యాత్ర కొనసాగబోతోంది. అలాగే కేసీఆర్ ఫోటో లేకుండా ఆమె యాత్రకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాబోతున్నాయి. రేపు ఆమె ఆ పోస్టర్లు రిలీజ్ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, సామాజిక తెలంగాణ రాలేదు, ఇంకా సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న కాంగ్రెస్ పాలనలో కూడా సామాజిక తెలంగాణ రాలేదు. అందుకోసం తాను ఫైట్ చేస్తానంటూ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగింది. ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జాగృతి పేరుతో ఆమె తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఒక భారీ యాత్ర చేయాలి, తెలంగాణ మొత్తం కూడా చుట్టేయాలి. తెలంగాణ జాగృతి పేరుతోనే మొత్తం తెలంగాణలో మేధావులు విద్యావంతులతో భేటీ కావాలి, వాళ్ళ ఆలోచనలు పంచుకోవాలి. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో రూపొందించుకోవడానికి కవిత ఒక ప్రయత్నం చేస్తుంది. అక్టోబర్ చివరి వారంలో ఆమె యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం అన్ని తెలంగాణ ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ 33 జిల్లాలను చుట్టేసి అక్కడ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారో వాళ్ళందరూ మేధావులు విద్యావంతులు, నిర్లక్ష్యానికి గురైన వారు, వాళ్ళందరితో భేటీల అనంతరం వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఆ తర్వాత ఎటువంటి కార్యాచరణ రూపొందించాలని కవిత ఒక నివేదిక తయారు చేసుకుని ముందుకు పోవాలని భావిస్తుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జాగృతి కార్యక్రమంలో కేసీఆర్ ఫోటోను వాడుతుంది కవిత. కానీ ఈ తెలంగాణ సంబంధించిన జాగృతిలో పాదయాత్ర సందర్భంగా ఆమె కార్యాచరణ చేయాలనుకుంటున్నారు. ఆ యాత్ర సందర్భంగా కేసీఆర్ ఫోటోను మాత్రం వాడడం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే ఆ పోస్టర్ లో ఉండే విధంగా ఆమె పోస్టర్ ను చిత్రీకరించుకొని ఆ మేరకు యాత్ర చేయాలని యోచిస్తుంది. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, యాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు విడుదల చేస్తుంది. అదేవిధంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తుంది. అందులో కేసీఆర్ ఫోటో ఉండదు, కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో, కవిత ఫోటో మాత్రమే ఉంటుంది. ఆ పోస్టర్ తోనే ఆమె యాత్ర మొత్తం కూడా తెలంగాణలో మొత్తం కూడా తిరుగుతూ యాత్ర నిర్వహించాలని చూస్తుంది. మొత్తం ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా యాత్ర నిర్వహించాలి. అక్టోబర్ లో చివరి వారంలో ప్రారంభమైన యాత్ర అని కవిత చూస్తుంది. సో ఈ సందర్భంగా ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన చాలా మంది తమ జాగృతిలో చేరుతున్నారు, తమ గొడుగు కిందకు వస్తున్నారు. బీఆర్ఎస్ లో నిర్లక్ష్యానికి గురైన వారంతా కూడా తమ వైపు వస్తున్నారు. ఇక జిల్లా యాత్ర చేసిన తర్వాత చాలా మంది వివిధ పార్టీల నుంచి తెలంగాణ జాగృతి గొడుగు కిందకు వస్తుందనేది కవిత భావన. అయితే లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయన్న నేపథ్యంలో కవిత యాత్రకు ప్రాధాన్యత సంతరించింది. కానీ కవిత ఇప్పుడిప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సుముఖంగా లేరు, పోటీ చేయడం లేదు, ఎవరు కూడా అభ్యర్థిని పెట్టడం లేదు, ఎవరికి కూడా మద్దతు కూడా ప్రకటించడం లేదని చెప్పింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చేయడం లేదు. కాకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ జాగృతిని పటిష్టం చేయాలి, ఆ గొడుగు కిందనే అందరినీ తీసుకురావాలి. అన్రెస్ట్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో బీజేపీతో ఎవరైతే అన్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు తీసుకురావడం, అదేవిధంగా తెలంగాణ మేధావులు ఇతర విద్యావంతులు ఎవరెవరైతే సామాజిక తెలంగాణ కోరుకున్న తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి కవిత ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఆమె యాత్ర తర్వాత తెలుస్తుంది మనకు. ఇక్కడ 2 పాయింట్స్ ముఖ్యంగా మనం చూడాల్సిన అవసరం ఉంది రమేష్. ఒకటి, నా రాజకీయంగా నా గురువు దైవం నా తండ్రి అని చెప్పేటువంటి కవిత ఈసారి ఆయన ఫోటో కూడా లేకుండా యాత్రకు సిద్ధమవుతున్నటువంటి ఒక అంశం. రెండోది,
ఎటువంటి పార్టీలో నేను జాయిన్ అవును, రాజకీయంగా ఏ పార్టీలోకి నేను వెళ్ళడం లేదు అని చాలా క్లియర్ గా చెప్పేసిన ఆమె ఇప్పుడు యాత్రలు చేయడాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? రాజకీయంగా గురువు దైవం అన్ని కూడా కేసీఆర్. ఇప్పటివరకు ఆమె అదే చెప్తూ వచ్చింది. కానీ ఇక ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత. బీఆర్ఎస్ కు ఆయన అన్ని కూడా దిశానిర్దేశం చేసే కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆమె తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ద్వంద్వ ప్రమాణాలు అవలంబించినట్లు అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఫోటోని వాడుతుంది, ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ జాగృతి కింద కూడా ఆయన చిత్రం వాడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదంతా కూడా ఒకే ఘాటు కింద కడతారు కాబట్టి దాని నుంచి బయటకు రావడానికే కేసీఆర్ సంబంధించిన ఫోటోని వాడకుండా తన సొంతంగా తన బ్రాండ్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం కవిత ఈ యాత్ర నుంచే ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ గొడుగు కిందనే కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకొకరైనా కేసీఆర్ గొడుగు కిందనే ఇప్పటివరకు ఉన్నారు. కానీ ఆ గొడుగు కింద నుంచి బయటకు వచ్చి బయటకు పంపిన తర్వాత, పార్టీ కూడా బయటకు పంపిన తర్వాత తన సొంత ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవాలి, తెలంగాణ రాజకీయాల్లో తను సొంతంగా ఎదగాలనేది కవిత భావనగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడి నుంచే తన సన్నాహాలను ప్రారంభించి ఈ మేరకు ఆయన ఫోటోను తీసేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.